హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో సాధించాలి అని మొదలైన నీ ప్రయత్నం కేవలం సాకులతో ఆగిపోయేలా మాత్రం అస్సలు ఉండకూడదు. అలాగే ఒక్క విషయం ఏంటంటే 100 సార్లైనా ఓడిపోండి, కానీ మీరు ఖచ్చితంగా ఓటమిని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోకండి. అర్థమైంది కదండి? ఓటమిని ఒప్పుకొని ప్రతిసారి కూడా మీరు గెలిచినట్టే లెక్క. గుర్తుంచుకోండి, మీరు మోయగలిగే బరువులే ఇక బాధ్యతలు, ఇక మోయలేని బరువులు కష్టాలు. ఇక బరువును మోయగలిగినంతకాలం అవి బాధ్యతలుగా ఉంటాయి. ఇక మోయలేని రోజున అవి కష్టాలవుతాయి. నిజమే కదండి? పరిస్థితులు ఎప్పటికీ అలానే ఉంటాయి. అలాగే కానీ ఎప్పటికప్పుడు కూడా మారాల్సింది మాత్రం మీరే. గుర్తుపెట్టుకోండి, కఠినమైన మాటలను భరించడం కంటే కూడా సులువైన మౌనాన్ని భరించడమే ఎంతో కష్టం. నిజమే కదండి? ఇక మనుషులకు దూరం అవ్వటానికి, వ్యసనాలకు దగ్గర అవ్వడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. గుర్తుంచుకోండి, గెలుపును చేరుకోవడం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. గుర్తుంచుకోండి, మన జీవితంలోకి ఎందరు వచ్చినా కూడా, మన జీవితంలో నుంచి ఎందరు వెళ్ళిపోయినా కడదాకా మనకు తోడుగా ఉండేది మాత్రం కేవలం మన వ్యక్తిత్వం మాత్రమే. కాబట్టి ఎవరి కోసము మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు. అలాగే మీరు ఎలా గెలుపును చేరుకోవడం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. సహనం చేయనిదే ఏ గెలుపు కూడా నీకు స్వాగతం పలకదు. గుర్తుపెట్టుకోండి, కేవలం సవాళ్లు ఎదురైనప్పుడు మాత్రమే నీలోని సరైన ప్రతిభ అనేది బయటపడుతుంది. కష్టం అనేది ఊహించని విధంగా ఉంటేనే ఇక ఫలితం ఆశించిన విధంగా ఉంటుంది. నిజమే కదండి? అలాగే వెనక్కి వెళ్ళగానే ఓటమి కాదు. కొన్నిసార్లు వెనక్కి వెళ్ళడం అంటే ఇక మనం మరింత వేగంగా దూసుకుని ముందుకు వెళ్ళడానికి సంకేతం. గుర్తుపెట్టుకోండి, మనం మనల్ని ఇతరులతో పోల్చుకుంటున్నాము అంటే మనల్ని మనమే ఇక కోల్పోతున్నాము అని అర్థం. నిజమే కదండి? ఇక లోకులు కాకులు 4 కాకపోతే 40 అంటారు. అవన్నీ కూడా మీరు పట్టించుకుని మనసు పాడు చేసుకుంటే పనికిరాని విషయాల గురించి, పనికిరాని మాటల గురించి ఇక ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. అర్థమైంది కదా? ఒక కష్టం లేదా ఒక అవసరం వస్తే తప్ప అర్థం అవ్వదు నీకు నీ వాళ్ళెవరో, ఇక పరాయి వాళ్ళు ఎవరు అని. గుర్తుంచుకోండి, ఈ కలియుగంలో డబ్బు ఉంటేనే బంధువులు, ఇక డబ్బు ఉంటేనే స్నేహితులు. ఏ బంధమైనా కూడా దేన్ని పెంచాలన్నా, దేన్ని తుంచాలి అన్నా కేవలం డబ్బు మాత్రమే. డబ్బుకు ఉన్న విలువ ఈ రోజుల్లో మనిషికి లేదు అనడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. నిజమే కదండి? ఇక 40 ఏళ్లకి నీ వద్ద డబ్బు లేకపోతే అస్సలు బాధపడకు. సరిచేసుకునే అవకాశం ఇంకా ఉంది. డబ్బు సంపాదించే సామర్థ్యానికి, వయసుకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు కదా? ఇక గుర్తుపెట్టుకోండి ఒక్క విషయాన్ని, నమ్మకంతో కూడిన కోరికకు అలాగే సాధ్యం కానిదంటూ కూడా ఏదీ లేదు. విశ్వాసంతో ప్రయత్నించండి, అంతా మంచే జరుగుతుంది. ఓటమి వచ్చినప్పుడు ఇక నీ ప్రణాళికలు సరైనవి కావనే సంకేతాన్ని అంగీకరించు. ఆ ప్రణాళికలను పునర్నిర్మించి నీ లక్ష్యం వైపు మరోసారి ప్రయాణించు. ఆగిపోయేవాడు ఎన్నటికీ గెలవడు, ఇక గెలిచేవాడు ఎన్నటికీ కూడా ఆగడు. గుర్తుపెట్టుకోండి. అలాగే నీ గురించి నిక్కచ్చిగా నిజం చెప్పేవాడి నుండి సలహాలు అడుగు. అది వినడానికి నీకు బాధ కలిగించినా, అది ఎంతో చేదుగా ఉన్నా
అంతేకాని ఎందుకు పనికిరాని ప్రశంసలు నీ అభివృద్ధికి ఏమాత్రం కూడా పనికిరావు. గుర్తుంచుకోండి. అలాగే నీ కష్టం ఇంకా నీ పోరాటం నిరంతరం అయినప్పుడు నిన్ను ఆపడం ఎవ్వరి తరం కాదు. గుర్తుపెట్టుకోండి. కేవలం ప్రయత్నం మాత్రమే మీ చేతుల్లో ఉంటుంది. ప్రతిఫలం అనేది ఎప్పుడూ కూడా మీరు చేసే ప్రయత్నంపైనే ఆధారపడి ఉంటుందని మర్చిపోకండి. ఇంకొకరిలా ఉండాలి అనుకుంటూ నీలా నువ్వు ఉండడం మర్చిపోవద్దు. ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. కాదు ఇక అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే శాశ్వతమైనదంటూ ఇక్కడ ఏదీ లేదు కాబట్టి. నిజమే కదా. నేర్చుకోవాలనే తపన నీలో ఉండాలే కానీ ఇక అనుక్షణం ఈ ప్రపంచం నీకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. జీవితంలో ఎదగాలి అంటే మిత్రులుండాలి, కానీ జీవితాంతం ఎదగాలి అంటే ఖచ్చితంగా శత్రువులు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచమంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకున్నా కూడా పర్వాలేదు. మీరు మాత్రం మీరు అనుకున్న లక్ష్యం వైపే వెళ్తూ ఉండండి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు. ముందు వారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు, ఆ తర్వాత వారు మిమ్మల్ని అనుసరిస్తారు. భరించలేని నష్టమైనా కోలుకోలేని కష్టమైనా కూడా ఏదైనా జీవితంలో కొంతకాలం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఓటమిని తట్టుకొని నిలబడిన మీకు గెలుపును పట్టుకోవడం అనేది పెద్ద కష్టమేమీ కాదు. ఇక మరొక్కసారి బలంగా ప్రయత్నించండి. ఖచ్చితంగా గెలుస్తారు. ఎంతోమంది గతంలో బాగా బ్రతికాం అని చెప్పుకుంటారు, భవిష్యత్తులో బాగా బ్రతకాలి అని కోరుకుంటారు. కానీ ప్రస్తుతంలో మాత్రం బ్రతకడం మర్చిపోతున్నారు. ముందైతే నిలబడడం నేర్చుకోండి. తరువాత ఎలా తడపాడో ఇక ఈ ప్రపంచమే మీకు నేర్పిస్తుంది. అర్థమైంది కదండి. ఇక కలలు కనడం తప్పేమీ కాదు. కేవలం కలలు మాత్రమే కంటూ ఉండడం తప్పే కదా. అలాగే ఒక్క విషయం, దేన్నైనా కూడా వదిలేసినంత తేలిక కాదు మళ్ళీ మొదలు పెట్టడం. అలాగే వదిలేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, అసలు ఎందుకు మొదలు పెట్టారో అని. జీవితంలో కొన్ని అవమానాలే ఇక మీలోని నిజమైన ప్రతిభను ఖచ్చితంగా మీకు పరిచయం చేస్తాయి. నీ వల్ల కాదు, మీరు ఏమీ చెయ్యలేరు అనే ఒక్క మాట చాలు, ఇక మీ జీవితమే మారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మీరు తిరిగి వచ్చి మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వారికి ధన్యవాదాలు చెప్పుకుంటారు. ఎందుకు అంటే వారి యొక్క మాటలు మీ జీవితాన్ని మార్చివేస్తాయి కాబట్టి. ఒక పొగడ్త కంటే కూడా ఒక విమర్శే ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది అంటే మీరు అంగీకరిస్తారా? కానీ అదే నిజం. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.